మీకు ఒక రహస్యం చెప్తున్నాను. ఆదాయం ఎలా పెంచుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ప్రకృతికి హాని చేయకుండా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే నా 25 ఏళ్ల అనుభవాన్ని మీకు ఈ రోజు చెప్పబోతున్నాను. మన పూర్వీకులు చూద్దాం ఒకసారి. మీ నాన్నగారు గాని, మీ తాతగారు గాని, మీ ముత్తాత గాని చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో గృహాలు గనక చూసినట్లయితే ప్రకృతి ఇళ్ళు, మడ్ హౌసెస్, సున్నంతోటి ఎండాకాలమైన చలికాలమైన చాలా భద్రంగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఆరోగ్యం కూడాను. మళ్ళీ వాళ్ళు వాడేటువంటి ఉత్పత్తులు గమనించినట్లయితే ప్లాస్టిక్ ఉండదు, కెమికల్స్ ఉండవు, సిమెంటు కెమికల్స్ ఎటువంటి హానికరమైనటువంటిది వారికి ప్రకృతికి వాడేవాళ్లే కాదు. అంటే వాళ్ళ జీవితాలు నేచర్ కి దగ్గరగా ఎకో ఫ్రెండ్లీగా ఉండేది. స్ట్రైట్ గా వచ్చేస్తున్నాను పాయింట్ కి. అంటే మడ్ హౌసెస్ లో ఉండేవాళ్ళు గో ఆధారిత ఉత్పత్తులు, గోసేవ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ చాలా చక్కటి జీవితాన్ని జీవించారు. ఇది ఒక 10 సంవత్సరాల నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తూ గోవర్ధన గోశాల GGSPK దీని మీద చాలా R&D చేసి మీకు 12 రకాల గో ప్రోడక్ట్స్ ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఎక్స్పీరియన్సెస్ ని మీరు వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఆదాయాన్ని ఎలా సంపాదించుకోవాలో, ఆన్లైన్, ఆఫ్లైన్, సోషల్ మీడియా, డిస్ట్రిబ్యూషన్షిప్ వీటి ద్వారా ఎలా చేసుకోవాలో కూడా మీకు అక్కడ మేము నేర్పిస్తాము. ఆ ఏ ప్రోడక్ట్స్ అక్కడ నేర్పిస్తాము అని లిస్ట్ చెప్తాను. ధూప్ స్టిక్స్, సామ్రాణి కప్స్, దియాస్, అర్క్, ఘనవటి టాబ్లెట్స్, పంచగవ్య సోపు, నాన్ NaOH సోపు, పెయిన్ రిలీఫ్ ఆయిల్, డయాబెటిక్ పౌడరు, లయన్ చూర్ణ, పంచగవ్య బాత్ పౌడర్, రేడియేషన్ చిప్, గణేష్ అండ్ లక్ష్మి ఐడియల్స్ ని తయారు చేయడం ఎట్లాగో నేర్పిస్తాం మీకు. ఇవి నేర్చుకొని మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ ఫ్యామిలీ అంటే గో ఉత్పత్తుల ద్వారా ఇంకా లాభాలు ఏంటంటే యాంటీ రేడియేషన్ చిప్. ఇలాంటి గో ఉత్పత్తులతోటి మీరు పొందేటువంటి లాభం ఏంటంటే మీ పంచకోశాలు శక్తివంతంగా అవుతాయి. అన్నమయ కోశం చాలా సటిల్ గా చాలా స్ట్రెంథెన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ కోశాలన్నీ కూడా నయమవుతాయి. ఆయుర్వేదంలో కానీ, అలోపతిలో కానీ, హోమియోపతిలో కానీ ఈ పంచకోశాలు శక్తివంతమైనటువంటి విధానం లేనే లేదు. ఎందుకంటే గోవు ప్రత్యక్ష దైవం. ఇది మీలో ఉన్నటువంటి దైవానికి కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ 5 కోశాలని స్ట్రెంథెన్ చేసుకుంటే కానీ ఆ యొక్క భగవంతుడి యొక్క డోర్స్ ఓపెన్ కావు. కాబట్టి మన పూర్వీకులు గో ఆధారిత జీవితము, వ్యవసాయము, ఇల్లు కట్టుకోవడం అనేది మనకి నేర్పించారు. మళ్ళీ మనం గుర్తు చేసుకొని మళ్ళీ దాని వైపు పని చేయాల్సిన అవసరం ఉందేమో కదా. ఇలా ఉత్పత్తులు గనక మనం ఇలా నేర్చుకుంటూ దీన్ని ఎందుకు స్టార్ట్అప్ చేయకూడదని గోవర్ధన గోశాల ఆలోచించింది. చాలా సక్సెస్ అయింది. నెలకి 4 లక్షల రూపాయల ఆదాయాన్ని కూడా సంపాదిస్తుంది. దీనివల్ల మా గోశాలలో 150 ఆవుల్ని బాగా చూసుకోవడము, 25 మెంబర్స్ టీమ్ ని బాగా చూసుకోవడానికి, సోషల్ కాజ్ ని ఇలా అటెండ్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా మాకు కలిగిస్తుంది. కాబట్టి ఈ అదృష్టాన్ని మీకు కూడా కలగాలి. మీ ద్వారా మీరు, మీ కుటుంబము, మీ సమాజము, మీ గ్రామాలు కూడా బాగా అవ్వాలి. ప్రకృతి బాగా ఉంటేనే కదండి మనం బాగుండేది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గోవర్ధన గోశాల 7వ తారీఖు 6వ నెల 2026న మార్నింగ్ 9 నుంచి సాయంకాలం 6 వరకు 2 వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తుంది. ఒకటేమో మడ్ హౌసెస్ యొక్క నిర్మాణం, అంటే మట్టి ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, అంటే సున్నము, మట్టి ఇలా కొన్ని హర్బ్స్ తో కలిపి చేసేటువంటి విధానాన్ని ఆదిత్య శర్మ గారు మీకు నేర్పిస్తారు. కనీసం మీరు ఒక ఇల్లు కట్టుకోలేకపోయినా ఒక గది కట్టుకోండి. 10x10 గదిని కట్టుకొని ఆ గదిలో మెడిటేషన్ చేసుకోండి, పూజ చేసుకోండి, నిద్రపోండి, విశ్రాంతి తీసుకోండి, ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు విదేశాల్లో ఆక్సిజన్ సిలిండర్స్ వచ్చాయి, అంటే పొల్యూషన్ ఎక్కువై, అలానే ఈ గది ఆక్సిజన్ సిలిండర్ లాగా మీకు అవుతుంది. ప్రకృతికి పూర్తిగా దగ్గర ఉంటారు. కాబట్టి నేను కూడా అదే నిర్ణయించుకున్నాను. ఇల్లు నేను కట్టను కదా, మట్టి హౌసెస్ నాకెందుకు అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్క గది. అట్లనే మీ పిల్లలు ఈ సమ్మర్ లో మట్టిలో కాళ్ళు పెట్టి చేతులతో మట్టి పట్టుకొని నవ్వుతూ వాళ్ళ ఆనందాన్ని మీరు ఊహించలేరు. సెల్ ఫోన్ లో చూస్తారు మీ పిల్లల్ని మట్టితోటి, ప్రకృతితోటి, గోవుతోటి, గో దూడలతోటి ఆడుకునేటువంటి వాళ్ళ అదృష్టాన్ని మీరు చూడండి. అలా చేయడం వల్ల ఈ పునాది రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు దీనిని బేస్ గా చేసుకొని వాళ్ళ ఆరోగ్యానికి కావాల్సినటువంటి నిర్మాణాలని చేసుకుంటారు వాళ్ళు. అందుకని ఒక ప్రోగ్రామ్, ఒక వర్క్ షాప్ ఇదైతే, ఇంకొక వర్క్ షాప్ ఏంటంటే అదే గోశాలలో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయండి. ఇంకొక వర్క్ షాప్ ఏంటి, ఇందాక చెప్పాను కదా, గో
గో ఉత్పత్తులు అమృతంతో సమానము, అమృతమే. అందుకనే సనాతన ధర్మంలో ఉత్పత్తులు అనలేదు, అమృతము. అంటే గోమూత్రాన్ని ధన్వంతరి అని, గోమయ రసాన్ని, గోమయాన్ని లక్ష్మీదేవని దేవతలతో పోల్చారు. వాటిని మనం బాహ్యంగా గాని అంతరింగంగా గాని తీసుకున్నట్లయితే అది అమృతం అని చెప్పడం వల్ల ఈ గో ప్రొడక్ట్స్ యొక్క ట్రైనింగ్ కూడా ఉంటుందండి. వీటికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా 2 వర్క్ షాప్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడాను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాము. మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. డౌట్ ఉంటే కాల్ చేయండి, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా ఒకే రోజులో మీ అదృష్టం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం మీ దగ్గర ఉండబోతోంది. అందుకని వెంటనే 100 సీట్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ వెంటనే చేసుకోండి. ఒక వర్క్ షాప్ కి 1000 రూపాయలు ఉంటుంది, ఇంకొక వర్క్ షాప్ కి 1000 రూపాయలు ఉంటుంది సెపరేట్ గా. అంటే ఇందులో అటెండ్ అయిన వాళ్ళు అందులో అటెండ్ అవ్వడానికి సాధ్యపడదండి. దేనికి అదే సెపరేట్ గా మీరు నిర్వహించుకోవచ్చు. మీ ఫ్యామిలీలో కావాలంటే ఒకళ్ళు మడ్ హౌస్ కి, ఒకరికి గో ప్రొడక్ట్స్ కి ఇలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అందరం ఆరోగ్యంగా ఉందాము, ఆనందంగా ఉందాము, ఆదాయంతో ఉందాము. ఇంకొక విషయం, మార్కెటింగ్ సెషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు. ఎందుకంటే కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మడ్ హౌసెస్ నిర్మాణం గురించి కానీ, ఈ గో ప్రొడక్ట్స్ యొక్క ఉత్పత్తులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో చేసుకోవాలనుకున్న వాళ్ళకి గైడెన్స్ GGSPకే ఇస్తుంది అనమాట. అక్కడ కలుద్దాం మరి.